శ్రీ గురుభ్యో నమః. నేటి కాలంలో ఆర్థిక సమస్యలు లేనటువంటి వ్యక్తి, కుటుంబము అనేది ఈ సమాజంలో లేనే లేదు. ప్రతి కుటుంబము కూడా ఏదో ఒక సమయంలో లేదా నిత్యము కూడా ఆ ధనము సరిపోక, అవసరానికి ధనము అందక, అప్పులు చేసి వాటిని తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ డబ్బు వల్లనే అనేకమైనటువంటి మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు కూడా రావడం జరుగుతున్నది. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి సమస్యలను తొలగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ధనాధిపతిగా మన శాస్త్రంలో ఉత్తర దిక్పాలకుడు అయినటువంటి కుబేరుణ్ణి చెప్పడం జరుగుతుంది. సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు ఆ విధంగా కుబేరుడికి ధన ఆధిపత్యమును సంపూర్ణంగా ఆర్థిక సంబంధమైన విషయముల మీద ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే బడ్జెట్ శాఖ మంత్రి అనమాట ఆయన. కాబట్టి మనకు ఏ విధమైన ధనం కావాలన్నా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే తొందరగా మనకు అమలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుబేర మంత్రము అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తొందరగా మనకు ధన సంపదలను ఇచ్చినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి, శుభ్రత అనేది పాటించాలి. దాని గురించి ఇప్పటికే నేను 2-3 వీడియోలు చేసినాను, మన ఛానల్లో ఉన్నాయి. వాటిని చూడండి, ఏ విధంగా ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది. కానీ కుబేర అనుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది. ఎందుకంటే దిక్పాలకుడు ఆయన యొక్క డ్యూటీయే అది. ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ధనాన్ని ఇవ్వడం అనేది ఆయన యొక్క డ్యూటీ. కాబట్టి ఖచ్చితంగా కుబేరుని యొక్క పూజ, కుబేరుని యొక్క ప్రార్థన ద్వారా తొందరగా ధనాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించండి. ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా అంటే పెట్టుకోవచ్చు, తప్పకుండా పెట్టుకోవచ్చు కుబేరుడి యొక్క ఫోటో. కానీ మనం లాఫింగ్ బుద్ధ ఫోటోను కుబేరుడి ఫోటో అనుకుంటాము, అది చాలా తప్పు. కుబేరుడి ఫోటో వేరు, లాఫింగ్ బుద్ధ ఫోటో వేరు. మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి కదా, అవి కుబేరుడి యొక్క ఫోటోలు. అలా నవనిధులతో కూడి ఉంటాడు. అసలు ఆ ఫోటో చూస్తేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. వారి శరీరం కూడా బంగారు ఛాయతో ఉంటుంది అంటుంది శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి శరీరం వారిది. ఆ ఫోటో ఇంట్లో ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మీకు వీలుంటే ఫోటో తెచ్చుకోండి. మళ్ళీ ఇంట్లో ఫోటోలన్నీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణల ఫోటోలోనే ఏదో ఒక పరమేశ్వరుడి యొక్క ఫోటో ఉంటుంది, అందులోనే కుబేరుడు ఉన్నట్లు. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గరేగా ఉండేది కుబేరుడు. కాబట్టి ఆ శివలింగంలో కూడా కుబేరుడు ఉంటాడు. కాబట్టి ఆ శివలింగాన్ని ముందర పెట్టుకొని ఆ కుబేరుడు వారు అక్కడే ఉన్నట్లుగా నమస్కారం చేసి కాస్త గంధమును, ఒక పుష్పమును, కాస్త ధూపం వేయండి. దీపం పెట్టి నైవేద్యం ఏదైనా పర్వాలేదు, పలానదే పెట్టాలి అనేది కూడా నైవేద్యం ఏమీ లేదు. స్నానం చేసి ఈ విధంగా దీపం ముట్టించి కాస్త ధూపం వేసి నైవేద్యం పెట్టిన తర్వాత ముందుగా లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, లక్ష్మీ ద్వాదశ నామాలను కానీ, ఏదైనా లక్ష్మీ స్తోత్రాన్ని చదివి ఆ తర్వాత నేను చెప్పబోయేటువంటి ఈ మంత్రాలు 2 మంత్రాలు చెబుతాను. దానిలో ఏదో ఒకటి మీకు ఏది సులభంగా వస్తే దానిని 108 సార్లు చదవండి. మీకు ఒక 41 రోజుల పాటు 108 సార్లు తగ్గకుండా చదవండి. నేను రోజు చదువుకుంటాను అంటే 11 సార్లు చదివినా కూడా పర్వాలేదు. కానీ కనీసం ఒక 41 రోజుల పాటు 108 మార్లు చదవండి. ఖచ్చితంగా కుబేరుని యొక్క అనుగ్రహంతో మీకు అవసరానికి తగ్గ ధనం వస్తుంది. ఏదో ధనవర్షం కురవడం కాదు, కానీ అవసరానికి తగ్గ ధనం వస్తుంది. అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి రాకుండా ఉంటుంది. ముందుగా ఆ కుబేరుల వారిని ధ్యానం చేసుకుందాం. మనుజబాహ్య విమానవరస్థితం గరుడరత్న నిభం నిధినాయకం శివసకం ముకుటాది విభూషితం శివసకం ముకుటాది విభూషితం వరగదే దదతం భజతుందిలం కుబేరం మనుజాసీనం సగర్వం గర్వవిగ్రహం స్వర్ణఛాయాం గదాహస్తం ఉత్తరాధిపతిం స్మరేత్ అని ధ్యాన శ్లోకమును చెప్పుకోవాలి. స్వామివారు మానవ ఆసనము కలిగి ఉంటారంటే మనుషుడు స్వామివారి యొక్క ఆసనం. అందులోనే మనకు తెలుస్తుంది, చూసారా, డబ్బును మనం పరిమితంగా వాడుకోవాలి, లేదంటే ఆ డబ్బు మనల్ని వాహనంగా తీసుకుంటుంది. కుబేరుడు ధనాధిపతి, మానవుడు కుబేరుడికి వాహనము అంటే ఏమిటి? మనము అపరిమితంగా ధనాన్ని కోరుకుంటే అది మన మీద మన నెత్తినికి కూర్చొని మనల్ని ఆడిస్తుంది. కాబట్టి మనం అవసరానికి తగ్గట్లుగా తృప్తితో ధనాన్ని స్వీకరించినట్లయితే మనకు వాహనమై మనకు అనుగ్రహం ఇస్తుంది. మన ఇంట్లో ఎప్పుడూ నిలయమై మనకు కావలసినటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి తత్వార్థాన్ని కూడా మనము తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ కుబేరుల వారికి నమస్కారము చేసుకున్న తర్వాత ఓం శ్రీ
కుబేరాయ నమః అనేటువంటి మంత్రాన్ని అయినా కూడా చదువుకోవచ్చు. ఓం శ్రీ కుబేర స్వామినే నమః, ఓం శ్రీ కుబేర స్వామినే నమః, ఓం శ్రీ కుబేర స్వామినే నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదివినా కూడా పర్వాలేదు. కానీ ఇంకొక మంత్రం ఉంటుంది, చాలా గొప్ప మంత్రం ఇది. దీన్ని 108 సార్లు చదివితే మాత్రం తొందరగా ఫలితం వస్తుంది. అదేమిటంటే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమ్మే దేహి దాపయ స్వాహ. ఇందులోనే అడుగుతున్నాం, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమ్మే దేహి దాపయ స్వాహ. ఓ యక్షాయ, ఆయన యక్షులకు అధిపతి, కుబేరాయ కుబేరుడ, వైశ్రవణాయ ఆ యొక్క బ్రహ్మగారి పుత్ర పరంపరలో వైశ్రవణుడి యొక్క పుత్రుడు కాబట్టి వైశ్రవణాయ ధనధాన్యాధిపతి, ధనమునకు ధాన్యమునకు అధిపతి అయినటువంటి వాడ, ధనధాన్య సమృద్ధిమ్మే దేహిదాపయ స్వాహ. ఆ ధనధాన్యాలను సమృద్ధిగా నాకు ఇచ్చి నన్ను రక్షించి దాపయ స్వాహ, ఇప్పుడు కూడా నన్ను నీవాడిగా చేసుకుని రక్షించు. నీ దగ్గర ఎంత ధనం ఉందో అంత ధనము నాకు కూడా వచ్చేలా చేయవయా అని కోరుతున్నాను. అద్భుతమైనటువంటి మంత్రము. దీన్ని రోజు చదివితే ధన సమృద్ధి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. మరొకసారి చెబుతున్నాను, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిమ్మే దేహిదాపయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదవండి. లేదా ఓం శ్రీ కుబేర స్వామిని నమః అనేటువంటి మంత్రాన్ని కూడా చదవచ్చు. ఇలా చదివిన తర్వాత సర్వం శ్రీ కుబేర పాదచరణారవిందార్పణమస్తు అనవచ్చు, లేదా పరమేశ్వర పాదచరణారవిందార్పణమస్తు అని చెప్పి ఈ మంత్రాన్ని చెప్పండి. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ అని అక్షతలు వేసి ప్రదక్షిణా నమస్కారం చేయండి. ఓం యక్షరాజాయ విద్మహే వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ అని నమస్కారం చేసి ప్రదక్షిణాన్ని చేసి ఆ ప్రసాదాన్ని పెట్టి, ఆ ప్రసాదాన్ని మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా స్వీకరించండి. హారతి ఇవ్వండి, స్వామికి కళ్ళకద్దుకోండి. ఇలా చేస్తే కుబేర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో ధనధాన్య సమృద్ధి అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో అణువంత కూడా సందేహము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆచరించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి ధనములను సంపదలను పొంది ధనధాన్యములతో తొలతూగగలరు. లక్ష్మీ అష్టోత్తరంతో చదివితే విశేషంగా ఉంటుంది. మీకు రాదు అంటే ద్వాదశ నామాన్ని చదివి ఈ యొక్క పూజ చేయండి. ఇంకా విశేషంగా లక్ష్మీ కుబేర షోడశనామ పూజ అని శ్రీ సూక్తంతో చేస్తారు. మీకు ఓపిక ఉంటే దాన్ని చేసి అందులో భాగంగా కుబేర అష్టోత్తర రత్నామావళిని చేసి దాని తర్వాత దీనిని 108 సార్లు చేస్తే ఇక ఆ ఫలితాన్ని అయితే నేనైతే చెప్పలేను, మాటల్లో చెప్పలేమన్నమాట. అంత స్థాయిలో ఇస్తుంది ఫలితం. దీన్ని సాధారణంగా అందరూ సులభంగా చేసుకునేటువంటి విధానాన్ని మీకు అప్పగించడానికి ఏమీ లేదు. పంచపూజ చేయండి. శివుని కానీ ఏదైనా పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని కానీ లక్ష్మీనారాయణ చిత్రపటాన్ని పెట్టుకొని ఓం కుబేరాయ నమః అని మనసులో తలుచుకుంటూ గంధం పెట్టండి, పుష్పం పెట్టండి, ధూపం పెట్టండి, దీపం పెట్టండి. ఒక నైవేద్యం, ఒక బెల్లం ముక్కనో పండునో ఫలమో చక్కెరో పెట్టి ఈ నామాన్ని 108 సార్లు ఓం శ్రీ కుబేర స్వామిని నమః కానీ ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ అనేటువంటి దాన్ని కానీ 108 సార్లు చదవండి. చదివిన తర్వాత సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఆ జలాన్ని వదిలేయండి. వదిలివేసిన తర్వాత మనల్ని చెప్పేది కదా యక్ష యొక్క దాన్ని గాయత్రి మంత్రం, కుబేర గాయత్రి మంత్రం అంటారు. దాన్ని చెప్పి పాదాల దగ్గర పుష్పాన్ని వేసి ప్రదక్షిణా నమస్కారం చేసిన తర్వాత ఆ స్వామికి మీ యొక్క సమస్యను చెప్పుకొని ముందు చెప్పుకోవచ్చు, తర్వాత చెప్పుకొని ఆ తీర్థ ప్రసాదాలను స్వీకరించండి. ఇలా చేస్తే 41 రోజుల్లో మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగి అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.